పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చెప్పేసి అటు పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇది హత్య అంటూ కూడా కేఏ పాల్ గారు దీన్ని నిరూపించడానికి అయితే కనుక న్యాయ పోరాటం చేస్తూ హైకోర్టులో కూడా పిల్ని దాఖలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. దాని ప్రొసీడింగ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఖచ్చితంగా ఇది హత్య అని మీరు అంటూ ఉన్నారు, పోలీసులు ఏమో అటు ప్రెస్ మీట్ పెట్టేసి ఇది యాక్సిడెంట్ అని అంటున్నారు. దాని గురించి నేను 22 ప్రశ్నలు ఈరోజు కోర్టులో కూడా ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనరబుల్ సీజే బెంచ్ ముందు నేను ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వినిపించానంటే, ముందు నుంచి దీన్ని యాక్సిడెంట్ కోణంలో అసలు ఎఫ్ఐఆర్ రాత్రి 11:40కి డెడ్ బాడీ ఉంటే 8 గంటల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? దాదాపు 21 గంట. 2 పోస్ట్ మార్టం అయ్యి 21 రోజులు అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో పోస్ట్ మార్టం ఇంత డిలే అవుద్దా అని కోర్టు ముందు వాదనలు వినిపించాను. 3 ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే పోలీసులు అప్పుడు ఇల్లీగల్గా వీడియోలు రిలీజ్ చేశారని మీడియా చెప్పింది, మాకు పోలీసులే ఇచ్చారని. మరి అప్పుడు పోలీసులు ఏమన్నారు, ఇది ప్రవీణ్ పగడాల వీడియోలు మేము రిలీజ్ చేయలేదు అని. ఇప్పుడేమంటున్నారు, అదే వీడియోలు చూపించి ఇది యాక్సిడెంట్ అని. నేను యూరోప్లో ఉంటుండగా అది విన్నాను. కొత్త విషయాలు ఏమీ బయట పెట్టలేదు, లింకులేయి కనెక్ట్ చేయలేదు. క్వశ్చన్ చేస్తున్నాం, ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్, సెనేటర్ జాన్ థూన్ మెజారిటీ లీడర్, స్పీకర్ జాన్సన్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యూరోపియను, ప్రపంచ మీడియా. ఎందుకంటే ఈయన ఒక CEO. 1999లో ఒడిశాలో ఆస్ట్రేలియన్ మిషనరీ 2 పిల్లల్ని నరహత్య చేసినప్పుడు నేను హెలికాప్టర్లో వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి ఆ డెడ్ బాడీస్ అక్కడ ఉంటుండగే అక్కడ దారాసింగ్ని అరెస్ట్ చేయించి కలెక్టర్ని సస్పెండ్ చేయించి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో కూర్చొని ఎంతో చక్కగా న్యాయం చేసాం. అప్పుడు బాలయోగ్ గారు స్పీకర్, ఎర్రంనాయుడు గారు క్యాబినెట్ మెంబరు. దానికి న్యాయం జరిగింది. మరి ఇది యాక్సిడెంట్ అని మీరు నిర్ధారణకి ఎలాగొస్తారు? అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయకుండా హత్య అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఆ ఆధారాలే ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను, 22 రోజులు అయింది, నేను వచ్చి కలుస్తాను అన్నాను. ఆయన రెస్పాండ్ అవ్వలేదని కోర్టుకి వెళ్ళాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆధారాలు. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఆయన కాదని, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్, ఒక ఆయన 24 ఇయర్స్, ఒక ఆయన 19 ఇయర్స్, ఒక ఆయన 4 ఇయర్స్, ఒక ఆయన 15 ఇయర్స్ కాదు అని క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఒక సిస్టరు. ఇంతమంది క్లియర్గా చెప్పినప్పుడు వారిని మీరు భయభ్రాంతులు ఎందుకు చేస్తున్నారు? వారితో ఎందుకు మీరు ఎక్కడ మాట్లాడొద్దు అంటున్నారు? ఆ ఎవిడెన్స్లన్నీ నేను గ్యాదర్ చేశాను. సిబిఐకి ఇవ్వడానికి రెడీ, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి రెడీ. పోలీసుల మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నేను లేకుండా. అసలు నేను అక్కడ లేకుంటే ఇదే ఒంగోలు సిఐ శ్రీనివాస్ అని, నేను లేకుండా, అతను లేకుండా, వెపన్స్ లేకుండా, కత్తులు కటారు లేకుండా, ఇంజురీస్ లేకుండా 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా పెడతారు? జడ్జిలు నవ్వారు, నేను నవ్వాను, సత్యం బయటకు వచ్చింది. ఇలాంటి పోలీసుల వలన ఇతర పోలీసులకి చెడ్డ పేరు వస్తుంది. ఇదే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుంటే ఇంత దూరం వచ్చిండే కాదు. ఏముంది, చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాలి. ఆయనకు అప్పుడు ఇమేజ్ పెరుగుతుంది కదా, తగ్గదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పోలీసుల మీద ఎవరు నమ్మట్లేదు. కోట్ల మంది ఎవరో 2-3 ఛానళ్ళు పిచ్చుకొకల్లాగా అరిస్తే ప్రజలు నమ్ముతారేటి? ఆ రిపోర్టు సరిస్తే. సత్యం అన్నది రిలీజ్ చేస్తేనే, ఎవిడెన్స్ రిలీజ్ చేస్తేనే. ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? ఆయన తాగాడా అంటున్నారు, మరి మాస్క్ పెట్టుకొని తాగాడా, మాస్క్ తీసేసి తాగాడా? తాగింది వీడియోలు ఎందుకు చూపించట్లేదు? కొన్న వీడియోలు చూపిస్తున్నారు. రిపోర్ట్లో కూడా ఆయన బాడీలో ఆల్కహాల్ ఉన్నట్టుగా, ఇంజక్షన్, వాళ్ళకి బాడీలో ఇంజక్షన్ ఇచ్చారేమో, బలవంతంగా తాగించారేమో. ఒక ఆయన ఎప్పుడో చెప్పాడు, చనిపోయిన కొద్ది గంటల్లోనే FSL రిపోర్ట్స్లో ఆయన తాగాడు అని. ఆయన కొన్నదే ఆయన కాదు అంటున్నారు, డూప్ అని.
ఇవన్నీ ఎవిడెన్స్ ఎప్పుడు తెలుస్తుంది? ట్రైల్లో తెలుస్తుంది. నేను రుజువు చేస్తాను ట్రైల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి ఏమన్నారంటే, నేను గతంలో తాగేవాడిని, అన్ని మానేశాను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అని అన్నారు. అంటే అలవాటు ఇంకా కంటిన్యూ అయ్యి ఉండొచ్చేమో కదా. సౌలు 25 సంవత్సరాలుగా ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత త్రాగుడు మానేశాడని ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మరి ఆయన మీద అలాంటి నిందలు వేయొచ్చా? ఇది ఇల్లీగల్ కదా, అనెథికల్ కదా, ఇమ్మోరల్ కదా. ఆయన తాగినోడైతే ఎన్నిసార్లు తాగాడు, ఎన్నిసార్లు కొన్నాడు? మీరు ఒక 10 సార్లు ఆయన వైన్ కొన్నట్టు తాగినట్టు రిలీజ్ చేయండి. అంటే ఏపీ పోలీసులపై మీకు వాళ్ళ దర్యాప్తుపై మీకు నమ్మకం ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఏపీ పోలీసులందరినీ బదనాం చేయను. ఇక్కడ చేసిన పోలీసులు ముందు నుంచి రిలీజ్ చేసి ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం డిలే ఎందుకు? 2 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయలు పెట్టట్లేదు? 3 అందరినీ కాల్ చేసి ఎందుకు భయపెడుతున్నారు? అందరినీ నోరు మూయమని ఎందుకు అంటున్నారు? అది చాలా క్వశ్చన్స్. మృతిని ప్రధాని మోదీ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళాం. ట్రంప్ దగ్గరికే తీసుకెళ్ళాను, మోదీ గారి దగ్గర తీసుకెళ్ళాను, హోమ్ మినిస్టర్ తీసుకెళ్ళాం, సిబిఐ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, ఇన్వెస్టిగేషన్ చేయమని కోర్టుల దగ్గరికి తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ. అది పరిస్థితి. మొత్తం మీద ప్రవీణ్ పగడాలది అయితే ఖచ్చితంగా హత్యే, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నదైతే కనుక పాస్టర్ ప్రవీణ్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటు వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరే ఖచ్చితంగా మా దగ్గర ఇవన్నీ దొరికాయి ఆధారాలు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇటు పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి కూడా ఈ కేసుని ఆ మృతి పట్ల ఎలాంటి డీటెయిల్స్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఇటు చంద్రబాబు నాయుడిని కానీ ఇటు ఆయన కోరుతున్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ దగ్గరకు కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లాము అని చెప్పేసి కేపాల్ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.